తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వర జాతర ప్రారంభమైంది. చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి ఏటా 3 రోజుల పాటు సలేశ్వరం జాతరను ఘనంగా నిర్వహిస్తారు. చెంచుల ఆరాధ్య దైవమైన లింగమయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. దట్టమైన అమరాబాద్ పులుల అభయారణ్యంలో ఎత్తైన కొండల నుంచి జాలువారే అందమైన జలపాతానికి దిగువన వెలిసిన లింగమయ్యను దర్శించుకుని తరిస్తారు. ఏటా కేవలం 3 రోజులు మాత్రమే జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల నడుమ అందంగా జాలువారే జలపాతాల దిగువన వెలిసిన చెంచుల ఆరాధ్య దైవం లింగమయ్య జాతర ప్రారంభమైంది. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా కేవలం 3 రోజులు మాత్రమే సలేశ్వరం జాతర జరుగుతుంది. 4-5 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి దిగి కాలినడకన స్వామివారి దర్శనం చేసుకోవడం ఈ జాతర ప్రత్యేకత. ఏటా ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. కేవలం 3 రోజులు మాత్రమే స్వామివారి దర్శనార్థం అటవీ శాఖ భక్తులను అనుమతిస్తుంటారు. సలేశ్వరం జాతరకు రావాలనుకునే భక్తులు ముందుగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరుకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఫర్హాబాద్ చేరుకుని పులుల అభయారణ్యంలోకి ప్రవేశించాలి. సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాంపూర్ పెంట వస్తుంది. వాహనాలు అక్కడి వరకే అనుమతిస్తారు. ఆర్టీసీ బస్సులు సైతం అక్కడి వరకే వెళ్తాయి. అక్కడి నుంచి మరో 1.5 కిలోమీటర్లు ఆటోల్లో సలేశ్వరానికి చేరుకోవచ్చు. తరువాత సుమారు 4 కిలోమీటర్ల మేర కాలినడక దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు ఎక్కి దిగుతూ ఎత్తైన జలపాతం దిగువకు చేరుకోవాలి. అక్కడే కొండల నడుమ వెలసిన స్వామివారిని చేరుకుని దర్శించుకుని తిరుగు పయనమవ్వాలి. అడవికి వన్యప్రాణులకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అధికారులు జాతర కోసం ఏర్పాట్లు చేశారు. వాహనాలు వెళ్లే వరకు రహదారుల్ని మరమ్మతు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం చిన్న బైపాసులు సిద్ధం చేశారు. వాహనాలు భక్తుల రద్దీని డ్రోన్ల సాయంతో తెలుసుకోనున్నారు. బందోబస్తు కోసం 300 మందికి పైగా పోలీసు సిబ్బందిని వినియోగిస్తారు. భక్తుల వైద్య సేవలకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నేతృత్వంలో అప్పాయిపల్లె, రాంపూర్ పెంట, సలేశ్వరం లోయలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఉప వైద్యాధికారి పర్యవేక్షణలో 3 రోజులు 24 గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు రాంపూర్ పెంట, పుల్లాయిపల్లె, ఫర్హాబాద్ చౌరస్తాలో అంబులెన్సులను సిద్ధం చేశారు. గతేడాది 3 లక్షల వరకు భక్తులు లింగమయ్య స్వామిని దర్శించుకున్నారు. ఈసారి అదే సంఖ్యలో భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఫర్హాబాద్ చౌరస్తా, పుల్లాయిపల్లె, రాంపూర్ పెంటలో అన్నదాన శిబిరాలు, చెప్పుల కురువ వద్ద నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు.